హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, ప్రెజెంట్ అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. మార్నింగే వచ్చాము నేను, మమ్మీ కలిసి. యాక్చువల్‌గా వచ్చిన రీజన్ ఏంటి అంటే, నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తది. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఇదే టైంకి. ఎందుకంటే, ఇక్కడ మ్యాక్సిమం భీమవరం సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థం అనేసి అంటారు. దానికోసం అయితే వచ్చాము. యాక్చువల్ రీజన్ అయితే అది. ఆల్రెడీ అయితే సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, క్రాకర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఈరోజు ఫస్ట్ డే అనమాట. 15 డేస్ అయితే చేస్తారు. యాక్చువల్గా ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే విలేజ్ నేచర్ అంటే అంత కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి కొబ్బరి చెట్లు అన్నీ. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు పెంకిటిల్లు అనమాట. ఇంకా ఊరేగింపు జరుగుతుందనేసి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి, హై స్కూల్ దగ్గరికి. చూసారా ఎంత ట్రాఫిక్ జామ్, అసలు ఇదేం చూసారు 15 డేస్ అయితే అసలు చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది దేనికన్నా ఎక్కువ. ఇదిగోండి పిల్లలు చూడండి, మా మావయ్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. డైరెక్ట్ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు, యూనిఫామ్ కూడా ఇంకా చేంజ్ చేయలేదు. యాక్చువల్గా మేము వచ్చేసరికి బుట్టబొమ్మలు అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట, కానీ దేవుడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి ఆర్కెస్ట్రా అయితే ఇప్పుడైతే వెళ్తుంది అటువైపు. ఇంకా అది అటు సైడ్ వెళ్ళి రిటర్న్ రావాలన్నమాట, ఇంత ట్రాఫిక్లో అది కూడా. యాక్చువల్‌గా నేను ఎప్పుడూ కూడా టెంపుల్ దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళిపోతామనమాట. ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చి ఇలా చూడటము, ఈ ఊరేగింపు అంతా కూడా. చూడండి అసలు యాక్చువల్‌గా ఫస్టే వద్దాం అనుకున్నాం. మాకు ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే తెలీదు. సో, అందుకని మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీళ్ళంతా అయిపోయిందనమాట. వాళ్ళు వెళ్ళిపోయి రిటర్న్ ఇంకా వెళ్ళిపోతున్నారు టెంపుల్ దగ్గరికి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత దేవుడైతే వచ్చారనమాట ఇక్కడికి ఊరేగింపుకి. ఇదిగోండి ఇదే అనమాట విగ్రహం, అందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి టైంలో అయితే ఈ ఉత్సవాలు అయితే చేస్తారనమాట 15 డేస్. నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థం అని యూట్యూబ్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా సరే కూడా వస్తుందన్నమాట. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తానన్నమాట. 15 డేస్లో ఏదో ఒక్కరోజైనా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను. ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్యలో ఆ దేవుణ్ణి అలా చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ బుట్ట బొమ్మలు అవి వచ్చినప్పుడు మేము వెళ్ళలేదని చెప్పాను కదా, మాకు తెలిసిన వాళ్ళు వీడియో తీస్తే అది అడిగాను. అది మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. టెంపుల్ దగ్గరకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను, మమ్మీ అండ్ మావయ్య వాళ్ళ ఫ్యామిలీ నలుగురు అయితే వెళ్తున్నాము 2 స్కూటీస్ మీద. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కదా, అంతగా ఏం షాప్స్ అవి ఏం ఉండకపోవచ్చు, కానీ క్రాకర్స్ అవి కాలుస్తారనమాట ఎక్కువ. టెంపుల్కి వెళ్ళే దారిలో ఎక్కువగా చికెన్ పకోడీ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చికెన్ పకోడీ చాలా ఫేమస్ అనమాట. ఇదిగోండి మా ఊరి చిన్న రైల్వే స్టేషన్. మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా ఇక్కడికే వచ్చే ట్రైన్ ఎక్కేవాళ్ళం అనమాట. లేట్ నైట్ ఒక ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ ఎక్కేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్స్ అవుతాయి, ఎక్స్ప్రెస్ ఏది ఆగదనమాట. చాలా రోజులు అయింది స్టేషన్కి వెళ్ళి. ఇంకా లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికే అనమాట వెళ్ళాల్సింది. అక్కడే టెంపుల్ అయితే ఉంది. ఇంకా చూసారు కదా, ఇక్కడ నుంచి అసలు షాప్స్ అన్నీ కూడా దారిలో అంతా కూడా ఎక్కువగా చికెన్ పకోడీ షాప్సే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చికెన్ పకోడీ చాలా ఫేమస్. ఇంకా స్కూటీస్ అవి పార్క్ చేసేసి ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట, అన్నీ చూసుకొని వెళ్దాం అనేసి. క్రాకర్స్ అన్నీ కూడా ఇక్కడే కాలుస్తారనేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము, కానీ చాలా టైం పడుతుంది అనేసి అన్నారని ఇంకా మళ్ళీ అన్నీ చూసుకొని వద్దామని ఇంక వెళ్ళిపోయాము అనమాట తర్వాత. ఇంకా ఏ ఊర్లో
ఊర్లో జాతర అయినా తీర్థమైనా కూడా కామన్గా ఉండేవే కదా ఈ షాప్స్ అన్నీ కూడా. ఇంకా కనిపిస్తుంది కదా టెంపుల్ వచ్చేసి అదే అనమాట, మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి దర్శనంకి. కాకపోతే లైన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఆల్రెడీ ఊరేగింపు టైంలో దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళలేదు, బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాము. టెంపుల్కి పెట్టిన ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ కానీ చాలా బాగుంది. ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే బాగా చేస్తారనమాట డెకరేషన్. అలాగే ఏంటంటే ఈ ఇయర్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈ ఇయర్తో 60 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి. ఈ 60 ఇయర్స్ నుంచి కూడా హనుమాన్ జయంతి టైంలో ఇలా 15 డేస్ అయితే ఇలా నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థం అయితే చేస్తున్నారు. ఇంతే గ్రాండ్గా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వచ్చాను ఇక్కడికి. 15 డేస్లో ఏదో ఒక్కరోజైనా వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తాను. మమ్మీ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వచ్చేవారంట ఇక్కడికి. మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇంకా ఈ ఇయర్ అయితే తీర్థం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఇయర్ అయితే ఛాన్స్ లేదు కదా. సో నెక్స్ట్ ఇయర్ మీలో ఎవరైనా రావాలనుకుంటే కనుక నాకు డిఎం చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తాను మీకు ఎక్కడ ఏంటి అనేసి. ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రావాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా దర్శనం చేయించి పంపిస్తాను. అసలు ఫస్ట్ డేనే ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఎగ్జిబిషన్ అది కూడా ఇంకా అన్నీ స్టార్ట్ చేయలేదు, ఇంకా షాప్స్ కూడా అన్నీ ఓపెన్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ డే ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా క్రౌడ్ ఉంది. ఫస్ట్ డేనే ఇంతమంది ఉంటే ఇంకా 15 డేస్ ఎంతమంది వస్తారో చూడండి. ఇంకా మా అక్కుంటే బాగుండేది అనిపించింది, ఇందులో ఏదో ఒకటి ఎక్కేవాళ్ళం కదా అనిపించింది అనమాట. మావయ్య వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇవేమీ ఎక్కరు. సో నేను ఒకదాన్నే ఎక్కలేక ఇంకా ఆగిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ నేను పడింది ఫుడ్ మీద అనమాట. నేనైతే ఇక్కడ ఒక ఫేమస్ మంచూరియా షాప్ అయితే ఉందన్నమాట. 2 ఇయర్స్ నుంచి అయితే తిందాం అనుకున్నాను కానీ అవ్వడం లేదు. ఫస్ట్ అయితే మంచూరియా తిందాం అనుకున్నాను కానీ మావయ్య వాళ్ళ పిల్లల కోసం పానీపూరి అయితే తింటున్నాను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ మంచూరియా షాప్ అన్నాను కదా, ఇదే అనమాట ఆ షాప్. ఇంకా తర్వాత వీడియో ఏం తీయలేదు తింటున్నప్పుడు. ఇంకా తర్వాత మావయ్య వాళ్ళ బాబు వేరుశనగకాయలు కావాలంటే అదైతే కొన్నామన్నమాట. ఇంకా వాళ్ళు తింటుంటే మేము అలా నడుస్తూ అన్ని షాప్స్ చూస్తున్నాము. ఇంకా మేము మంచూరియా తినే టైంకి క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేశారనమాట. అంత క్రౌడ్లో మేము నడుచుకొని వెళ్ళేసరికి టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా మళ్ళీ వెనక్కి రావాలి షాప్స్ అన్నీ చూడడానికి. అందుకని ఇంకా అక్కడే కాసేపు నుంచొని చూసామన్నమాట. ఇక్కడ ఫస్ట్ డే కాబట్టి అంతగా ఇటు సైడ్ అయితే జనాలు ఎవరూ లేరు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఈ 15 డేస్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆర్కెస్ట్రా అని, ఒకరోజు జబర్దస్త్ నుంచి సెలబ్రిటీస్ రావడము, ఒకరోజు సరిగమప నుంచి సెలబ్రిటీస్ రావడము, నెక్స్ట్ ఓల్డెన్ డేస్లో నాటకాలు అని వేసేవారు కదా, అలా నాటకాలని, బుర్రకథ అని అలా 15 డేస్ కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. టెంపుల్ చూడండి టైం వచ్చేసి 11 అయింది. ఇంకా కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. మేమైతే చెరుకు రసం చెప్పామన్నమాట, అందుకని వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ డే అయితే ఇంకా నాన్ స్టాప్ క్రాకర్స్ అయితే కాలుస్తూనే ఉంటారనమాట. ఇంకా అలా చూస్తూ ఉండిపోవడమే ఇంకా. గాయత్రి బాయ్ చెప్పు. మళ్ళీ ఆగామన్నమాట చికెన్ పకోడీ కోసం.